ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నారట. హైబ్రిడ్ మోడల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారట. ఏంటి దాని సారాంశం? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇన్సూరెన్స్ మోడల్ కమ్ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే, జనరల్గా ఎవరికైనా హాస్పిటల్లో బాగలేకపోతే మన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఖర్చు 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 4-5 లక్షలు ఎంత అవ్వచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షల కవరేజీ నుండి, ఆరోగ్యశ్రీ కవరేజ్ నుండి 25 లక్షల రూపాయలకు పెంచాము. అంటే మేజర్ ప్రొసీజర్స్ లైక్ కోక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ లాంటివి కావచ్చు, ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, కీమోథెరప్యూటిక్ ప్రొసీజర్స్ కావచ్చు, కాస్ట్లీయెస్ట్ డ్రగ్స్ కావచ్చు, ఎనీ ప్రొసీజర్ కాస్టింగ్ అప్ టు 25 lakhs ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఇచ్చి ప్రజలు ఎవరికి కూడా వాళ్ళ పాకెట్ నుంచి ఎక్స్పెండిచర్ లేకుండా సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,43,00,000 కుటుంబాలకి, అది కూడా ఏం చేస్తాం మనం, 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ పెట్టుకొని, 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ పెట్టుకోవడంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్న 95% ఫ్యామిలీస్ కవర్ అయిపోయి, అవుట్ ఆఫ్ 1.46 crore ఫ్యామిలీస్, అంటే 1,46,00,000 కుటుంబాల్లో 1,43,00,000 కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కవర్ అయిపోయింది. ఎవరికి కూడా అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా లిబరల్గా చాలా చక్కగా చేసాం మనం. ఈరోజు దాన్ని 2.5 లక్షల వరకు అయ్యేటటువంటి ఖర్చుని, అంటే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే 2.5 లక్షల వరకు అయ్యేటటువంటి ఖర్చుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, అంటే అప్ టు 2.5 lakhs కవరేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ల వరకేమో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అబౌవ్ 2.5 lakhs ఖర్చు అయ్యేటటువంటి ప్రొసీజర్లకేమో మళ్ళీ యథావిధిగా వైద్య సేవ ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేస్తారట. దిస్ ఈజ్ ది హైబ్రిడ్ మోడల్. అంటే ఇన్సూరెన్స్ కమ్ ట్రస్ట్ రెండు కలిపి ఉండేట్టుగా ఒక హైబ్రిడ్ మోడల్ని డిజైన్ చేశారు. ఎందుకండి అంత కన్ఫ్యూజన్? నాకు అర్థం కాదు. ఎందుకు అంత కన్ఫ్యూజన్? మీరు తీసుకొచ్చినటువంటి హైబ్రిడ్ మోడల్ వల్ల ఏంటి ఉపయోగం? ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉపయోగమా? ప్రజలకేమన్నా ఉపయోగమా? లేకపోతే మీకేమన్నా వ్యక్తిగతంగా ఉపయోగమా? ఇది తెలియాలి ముందు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, వెన్ వీ స్టార్టెడ్ ఆరోగ్యశ్రీ, క్రీస్తేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదట్లో ఆరోగ్యశ్రీని మొదలుపెట్టినప్పుడు, అప్పుడు దేశంలో ఎక్కడ ఇలాంటి ఒక కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లేదు. మన కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది దేశంలోనే ఎక్కడ లేదు. మన మొట్టమొదటిసారి బీయింగ్ ఏ డాక్టర్ పాదయాత్ర చేయటం వల్ల ప్రజల కష్టాలు చూసి, అప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా పేద ప్రజలకు మనమే ఒక కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొద్దామని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాం. ఇనీషియల్గా మన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేసాం? మనం ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లింపులు చేసేట్టుగా మనం మొదలుపెట్టాం. వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఇది ఎలా స్టార్ట్ అయిందో మనం ఒకసారి గమనిస్తే, ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్కి వెళ్ళకూడదో తెలిసిపోతుంది. మనం మొదలు పెట్టడం ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్, స్టార్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళని మనం పార్ట్నర్గా పెట్టుకొని మనం మొదట్లో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ దేశంలోనూ మొదటిది చాలా పెద్ద ఎత్తున ప్రజలకు కవరేజ్ ఇవ్వాలి. కొత్తగా హాస్పిటల్స్ ఎంపానల్మెంట్, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు చెల్లింపుల్లో ఇబ్బందులు, ఆథరైజేషన్లో ఇబ్బందులు, క్లెయిమ్ ఆథరైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో ఒక ఎమర్జెన్సీ వెళ్తారు హాస్పిటల్కి, ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు
క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఏంటి ఆ పేషెంట్ పరిస్థితి? ట్రస్ట్ మోడల్ అనుకోండి గవర్నమెంట్ది, ఎవరికో వాళ్ళకో వీళ్ళకో చెప్తాడు, ఆరోగ్యశ్రీ అధికారులు, ఐ మీన్ ది సోకాల్డ్ వైద్య సేవా ట్రస్ట్ అధికారుల నోటీస్కి వెళ్తుంది. వాళ్ళు అవసరమైతే వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి అప్రూవల్ ఇస్తారు.